మరి ఉత్తరం చూద్దామండి. వీణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. స్కందమాత విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒడిలో ఓ శిశువును పెట్టుకొని కూర్చుంటుంది ఆమె. స్కంద అంటే కుమారస్వామి, కుమారస్వామి తల్లి అని అర్థం. పుత్ర సంతానం కోరేవా ఆమెను పూజిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మూర్తి అనుకు చెప్పుకున్నాం కదా. ఎవరికి పుత్రులు కావాలి, ఎవరు సంతానవతులు కారో, ఎవరు సంతానం పొందాలనుకుంటారో అలాంటి వారు స్కందమాతను ఆరాధిస్తారు. ఒళ్ళో అబ్బాయి ఉంటాడు కాబట్టి కుమారుని నీకు ఇస్తాను, తల్లి కుమారుని ఇచ్చేటువంటి, అంటే రజోగుణ అధిక. ఇంకాస్త లోపలికి వెళితే సంతానం పొందటానికి మనం పడేటువంటి శ్రమ, వ్రతాలు, నోములు, పూజలు, బాధలు ఇన్ని పొంది ఆ సంతానం పొందితే వాళ్ళు మంచివాళ్ళు కాకుంటే, కాబట్టి మంచి సంతానాన్ని ఇవ్వమని అడుగుతాం. స్కందమాతను సేవిస్తే ఉత్తమ సంతానం లభిస్తుంది, సంతానం కలుగుతుంది, పుత్రుడు మంచివాడవుతాడు, యోగ్యుడవుతాడు, వంశానికి పేరు తెస్తాడు, తాను పేరు తెచ్చుకుంటాడు. అలాంటి వాళ్ళ లోకము బాగుంటుంది. ఇది ప్రత్యేకించి స్కందమాత యొక్క వైశిష్ట్యం.